అమరావతి మీద వైసీపీ నేతలైతే కీలక వాదనలు చేస్తున్నారని చెప్పొచ్చు. అలాంటిది విజయవాడ గుంటూరు మధ్యలో రాజధాని ఉండాలంటూ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. మరి దీనిని విమర్శిస్తూ మాజీ మంత్రి మాణిక్య వరప్రసాద్ అయితే కొన్ని సంచలనమైన కామెంట్స్ అయితే చేశారు. మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారికి మనతో ఉన్నారు. నమస్తే. నమస్తే అమ్మా. మేడం, మరి చూడొచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు అమరావతిని ఉద్దేశించి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అంటే ఇప్పుడు వైసీపీ నేతలు చూసుకుంటే కనుక అమరావతి మీద కీలకమైన వాదనలు చేస్తున్నారని చెప్పొచ్చు. విజయవాడ గుంటూరు మధ్యలో రాజధాని ఉండాలంటూ కూడా చెప్తున్నారు. అంటే డబ్బులతో కూడిన అమరావతి వద్దు, ఖర్చు లేని అమరావతి ముద్దు అంటూ చెప్తున్నారు. సో దీనికి సంబంధించి మాణిక్య వరప్రసాద్ గారు కూడా కౌంటర్ అయితే ఇచ్చారు. ఏమంటారు? అంటే ఇక్కడ నేను విన్నాను మాణిక్య వరప్రసాద్ గారు ఏం మాట్లాడారు అనేది. అంటే నల్ల బాలు నల్ల త్రాచు లెక్క అని చెప్పేసి చనిపోయి ఎక్కడ ఉన్నాడు పాపం వేణుమాధవ్ కమెడియన్. చాలా గొప్పగా అందరికీ కూడా మంచి కామెడీని ఇచ్చి వెళ్ళారు. అలాగా సజ్జల రామకృష్ణారెడ్డి తెల్ల త్రాచు లెక్క అన్నట్లుగా ఆయన ముద్దుగా తెల్ల త్రాచు అని పిలుచుకుంటారంట. విజయవాడ అమరావతి అంతా కూడా ఆ తెల్ల త్రాచు విషాన్ని ఎలా చిమ్మింది నిన్న కాంక్లేవ్లో బుగ్గన సజ్జల ఇద్దరు కలిసి చాలా వివరణ ఇచ్చారు. పాపం అమరావతి గురించి, రాజధాని గురించి, ప్రజల గురించి వింటుంటే అవినీతి చేసి నీతి మాటలు చెప్తున్న అవినీతి పరులు అనేది క్లియర్ గా అక్కడ క్లారిటీ ఉంది ప్రతి ఒక్కరికి. రాష్ట్ర ప్రజలు వీళ్ళ అవినీతిని చూసే కదా మీరు ఇంట్లో కూర్చోవలసిన వాళ్ళు రాష్ట్ర పరిపాలనకి పనికిరారు అని చెప్పేసి 11 ప్రతిపక్ష హోదా కూడా లేకుండా 11 ఇచ్చి పక్కన పడేశారు. అయినా కూడా ఈ రోజున సజ్జలు మాట్లాడే మాటలు వింటుంటే ఈయన సెక్రటరీ ఉంది కదా ఇంకెందుకు, ఏ బిల్డింగ్ అవసరం లేదని చెప్పారు. బుగ్గనైతే ఇదిగో స్పీకర్ గారు వినండి, నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు కిటికీలు తలుపులు లేకుండా కట్టాడని చెప్పాడు. అదేంటి సెంట్రల్ ఏసీ ఇది. అదనమాట. వీళ్ళంతా కూడా గతంలో మాట్లాడిన మాటలు కానివ్వండి, వీళ్ళు సాగించిన పరిపాలన కానివ్వండి, ఏదైనా చూసుకుంటే నిన్న ఈయన మాట్లాడుతున్న మాటలు అంటే డబ్బు లేకుండా ఖర్చు లేకుండా నిర్మాణాలు చేయటం. అంటే డబ్బు లేకుండా ఖర్చు లేకుండా అంటే ఏదో 5 రూపాయల ముఖ్యమంత్రి, రూపాయి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన ఋషికొండ ప్యాలెస్ కట్టుకున్నట్ల. మరి నిన్న చెప్తున్నాడు కదా అటు చూడంగానే ఆహా అంటారని మెడికల్ కాలేజీలు, అలానా? మరి ఎలా అనుకోవాలి వీళ్ళ పరిపాలన ఏంటి? ఆ మెడికల్ కాలేజ్ ని కూడా ప్రైవేటీకరణ చేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారంటూ కూడా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఏమంటారు? ఆయన అందరూ అన్నారు పచ్చబద్దాలు కాదని. నేనైతే అంటున్నాను జగన్మోహన్ రెడ్డి పిచ్చి అబద్ధాలు చెప్పాడని. లండన్ మెడిసిన్ వేసుకుని ఆయన మెడికల్ కాలేజీల గురించి మాట్లాడుతుంటే ఎలా ఉండిద్దో అలానే ఉంది. ఎందుకు నిన్న ఆయన మాట్లాడాడు, ఈ రోజే కూడా మాట్లాడింది ఆవిడైతే. అసలు హోమ్ మినిస్టర్ గారిని సిద్ధం అని అడుగుతుంది. నువ్వు యాంకర్ వా లేకపోతే హోం మంత్రి అని చెప్పేసి మాట్లాడుతున్నారు మన రోజా గారు. ఈవిడ అసలు ఈవిడేంటో ఫస్ట్ ఈవిడ తెలుసా? ఒక మహిళగా ఎప్పుడైనా ఉందా? ఆ హుందాతనాన్ని తెచ్చుకుందా? ఆ హుందాతనం అనేది ఆవిడకుందా? ఆవిడేంటో ఫస్ట్ ఆవిడని నిరూపించుకుంటే ఎవరేంటనేది ప్రజలందరికీ తెలుసు. ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి నిన్న మద్యం కుంభకోణంలో సజ్జల భార్గవరెడ్డి పేరు వచ్చింది. అతను కూడా దాంట్లో ఉన్నాడు. అదేవిధంగా సోషల్ మీడియాని ఏ విధంగా వీళ్ళు విచ్చలవిడిగా ఇష్టానుసారంగా మంచి మానవత్వం ఏది లేకుండా కూడా నిందలు కానివ్వండి, క్యారెక్టర్ అసాసినేషన్ చేయటం, బూతులు మాట్లాడటం, ఎలా దాన్ని భ్రష్టు పట్టించారో చూసాం. దానికి మొత్తం కూడా సజ్జల భార్గవరెడ్డి అని చెప్పింది ఎవరైతే పోసాని కృష్ణమురళి నాకు స్క్రిప్ట్ పంపించేది సాక్షి, దాన్ని నేను మాట్లాడిన తర్వాత వైరల్ చేసేది సజ్జల భార్గవరెడ్డి అని. మరి ఇంత తెలిసిన తర్వాత మరి సజ్జల రామకృష్ణారెడ్డి ఆ రోజున ఏం చేశారు? 2019 ఎలక్షన్కి వాళ్ళు ఇదిగో జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ ఇల్లుంది, ఇక్కడే ఉంటాడు, పరిపాలన చాలా వైభవంగా సాగిస్తాడు, ప్రజలందరినీ కూడా బాగా చూస్తాడని చెప్పి ఓ ప్రచారాన్ని చేశారు. చేసిన తర్వాత చంద్రబాబు నాయుడికి ఇల్లు లేదు, అసలు ఇల్లే లేనాడు ముఖ్యమంత్రి ఏంటి, ఎలా పరిపాలన చేస్తాడు అని. మరి తర్వాత అధికారంలో రాగానే ఏం చేశారు? అమ్మో రాజధాని అది కుదరదు, అసలు పనికిరాదు, 3 రాజధానులు ఉండాల్సిందే, ఒక్క రాజధాని కట్టలేనాడు, 3 రాజధానులు కడతాడా? ఈయన చెప్తాడు ఖర్చు లేకుండా కట్టాలని. ఏంటి గాలిలో మేళ్ళ కట్టేది? అలానే ఉంది. నోటి మాటలు నీటి మూటలు అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మాట్లాడే మాటలకి నిజంగా ఒక్కోసారి ఎంత కోపం వస్తుందంటే అంత కోపం వచ్చింది. ఏంటి అబద్ధాలు? అబద్ధం ఆడినా అతికినట్లు ఉండాలి అని పెద్దవాళ్ళు అంటారు. అది కూడా చేత కాదు. మీరు చెప్పేవని అబద్ధాలని మళ్ళీ తిరిగి ఎంతమంది ఎన్ని విధాలుగా మిమ్మల్ని మీరు మాట్లాడుతున్నారు, అసలు మీరు మనిషి పుట్టక పుట్టారా అని అడిగే పరిస్థితి. అయినా కూడా ఎక్కడా కూడా వాళ్ళకి కొంచెం అంటే కొంచెం కూడా విచక్షణ అనేది లేకుండా మాట్లాడుతూనే ఉంటారు.
అంటే సజ్జల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి మాట్లాడే మాటలు వింటుంటే చాలా కోపం వస్తుంది. 3 రాజధానుల పేరుతో నాటకం ఆడింది ఎవరు? ఎక్కడుండాలి రాజధాని? 3 ముక్కలు ఆటాడేసి ఇష్టానుసారంగా ఒకటే వాళ్ళు దోచుకోవటానికి దాచుకోవటానికి జనాల దృష్టి మళ్లించటానికి. ఈ రోజున దేని మీదైనా సరే వీళ్ళు డబ్బు కొట్టేస్తున్నారంటే జనాలకు తెలియకూడదు. దాన్ని డైవర్షన్ చేయాలంటే ఎలాగా? డైవర్ట్ చేయాలంటే డైవర్షన్ పాలిటిక్స్, ఏదో ఒక విధంగా వాళ్ళని డైవర్ట్ చేయాలి. కాబట్టి బుగ్గన చెప్పినా సజ్జలు చెప్పినా వీళ్ళు అది ప్రెస్ మీట్లు పెట్టినా ఇట్లాంటి కాంక్లేవ్లో మాట్లాడినా కూడా అవన్నీ కూడా పిచ్చి మాటలు, పిచ్చి చేష్టలు. అనంతపురంలో సూపర్ 6 సూపర్ హిట్ సభ ఎంత పెద్ద సూపర్ హిట్ అయిందో మనకు తెలిసిందే. అలాంటిది అంత పెద్ద సూపర్ హిట్ ని పట్టుకొని అట్టర్ ఫ్లాప్ అయిన వాటిని పట్టుకొని బలవంతంగా విజయోత్సవాలు జరుపుకుంటారంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అండ్ యూరియాకి సంబంధించి కావాలని స్కేల్ సిటీ క్రియేట్ చేసుకుని 300 యూరియా బ్యాగ్ ని 500కి అమ్ముకుంటున్నారంటూ కూడా ఆరోపించారు. ఏమంటారండి? జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ బలవంత ప్రెస్ పెట్టారు సభ అంటున్నాడు. ఎవరికి బలవంతం అది? ఈయన ఏమన్నా రమ్మన్నారా? లేకపోతే నువ్వేమైనా బలవంతంగా చూద్దామని వచ్చావా? మరి ఏ విధంగా అనుకోవాలి? అక్కడ అసలు ఎక్స్పెక్ట్ చేయని విధంగా జనసమూహం వచ్చింది. ఏదైతే వీళ్ళు ఏర్పాటు చేసుకున్న దాన్ని బయట కూడా నిలబడవలసిన పరిస్థితి. చాలా అంటే అధికారంలో రాబోయే ముందు కేవలం ఆ రోజున ఓట్ల గురించి కానివ్వండి, లేకపోతే ఎలక్షన్ గురించి ప్రతి ఒక్కరు కూడా ముగ్గురు కలిసి, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అందరం కలిసి. కానీ ఇప్పుడు ఏదైతే వీళ్ళు కూటమిగా ప్రజల్లో ఏ విధంగా వాళ్ళ మనసును గెలుచుకున్నారు, వాళ్ళు ఏ విధంగా బ్రహ్మరథం పట్టారు, అవన్నీ చూసి ఈ సభ చూశాక సూపర్ 6 సూపర్ హిట్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఆయన కడుపు మంట ఏంటంటే ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు కదా యూరియా గురించి. అసలు ఆయన యూరియా గురించి కానీ రైతుల గురించి కానీ మాట్లాడే హక్కు ఉందా జగన్మోహన్ రెడ్డికి? రైతు ఎంతో దాన్ని భగవంతుని కంటే గొప్పగా రైతు భూమిని పూజిస్తాడు, ఆ పంటను పండిస్తాడు. ఆ పంట ఇప్పుడు అతను ధాన్యం పండిస్తేనే కదా మనం తినగలుగుతుంది. అలాంటిది మామిడి పళ్ళు రోడ్డు మీద ట్రాక్టర్లతో తొక్కించిన రాక్షసుడు జగన్మోహన్ రెడ్డి. మరి ఈయన ఏ విధంగా మాట్లాడతాడు? క్రాప్ ఇన్సూరెన్స్ ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఒకరికి చేయించారు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే వరదలు వచ్చేసి మొత్తం కూడా కొట్టుకుపోతే ఈ మనిషి ఏం చేస్తాడు? కార్పెట్లు వేయించుకొని డయాసులు కట్టించుకొని వెళ్ళి ఏదో అలా పట్టుకొని, అసలు ఆ వరి ఎట్లా పండిద్దో కూడా జగన్మోహన్ రెడ్డి తెలియదు. ఎంత కష్టపడితే మిర్చి పండిద్దో తెలియదు, ఎంత కష్టపడితే పొగాకు పండిద్దో తెలియదు. మేమందరం రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం. మా తల్లిదండ్రులు కూడా వ్యవసాయం చేశారు, మాకు తెలుసా బాధ. అలాంటిది జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? అవినీతి వ్యవసాయం చేశాడు, అవినీతి చేశాడు. ఆయనకేం తెలుస్తుంది రైతుల గురించి? నారా చంద్రబాబు నాయుడు గారు మరి అదేవిధంగా అస్సలు ఏదైతే టీడీపీని వ్యవస్థాపకుడు ఎవరైతే ఉన్నారో నందమూరి తారక రామారావు గారు, వాళ్ళందరూ రైతులకి సబ్సిడీ కరెంటు కానివ్వండి, ఇవన్నీ కూడా అసలు పేదవాళ్ళకేంటి, రైతులకేంటి, మహిళలకేంటి అనేది ఏ విధంగా ఫస్ట్ నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ఆలోచించిందో ఈ రోజున కూటమి ప్రభుత్వం అదే దిశగా వెళ్తుంది. కానీ ఈయన మాట్లాడతాడు డిఏపీ అందట్లేదని. 95,000 టన్నుల డిఏపీ ఆల్రెడీ వచ్చింది, ప్రతి రైతుకి ఇస్తున్నారు. ఎకరాకి ఇంత, పొగాకి ఎకరాకి ఎంత వేస్తారు డిఏపీ, ప్రత్తికి ఎంత వేస్తారు, లేకపోతే మిర్చికి ఎంత వేస్తారు అనేది జగన్మోహన్ రెడ్డికి అసలు తెలుసా? ఇంకా 2,50,000 మెట్రిక్ టన్నులు తీసుకురావడానికి ఆల్రెడీ అక్కడ అన్ని అరేంజ్మెంట్స్ జరిగినాయి. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు చెప్పారు. అయినా కూడా వీళ్ళ విష ప్రచారం ఏంటి అంటే వీళ్ళు చేసే అవినీతి ఒక్కొక్కటిగా బయటపడుతుంది. అసలు ఎవరు అసలు దొంగ ఎవరనేది బట్టబయలు కాబోతుంది. అవి ప్రజలకు చేరకుండా ఉండాలంటే ఇలాంటివన్నీ కూడా ఈ సజ్జల రామకృష్ణారెడ్డి, బుగ్గన రాజేంద్ర, ఇటు రోజా, వీళ్ళంతా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, జగన్మోహన్ రెడ్డితో సహా వీళ్ళవన్నీ కూడా ఒట్టరుపులు. ఆ ఒట్టరుపులు ఏ విధంగా ఉంటాయంటే తెలుస్తుంది. ఆల్రెడీ వీళ్ళు 11కు పరిమితం అవుతాయి, 151 నుంచి 11కి వచ్చారు. ఇంకొకటి మేడం, అంటే ఫైనల్ గా ఏంటంటే ఎన్నో అభివృద్ధి పనులు చేసినా, ఇవన్నీ పథకాలు ఎన్నికల ముందు ఇచ్చిన పథకాలన్నీ చేసుకుంటూ వచ్చినా, ఇంత క్లియర్ గా కనిపించినా కూడా ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు వైసీపీ నేతలు. అలాగే మన చంద్రబాబు నాయుడు గారు కూడా రప్ప రాజకీయాలకు ఒక ఆన్సర్ కౌంటర్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఉన్నది సిబిఎన్ పవన్ కళ్యాణ్, రప్ప అంటే ఊరుకోము అంటూ కూడా ఆయన కౌంటర్ ఇచ్చారు. ఏమంటారు అండి? ఖచ్చితంగా అది రోజున చూసాం, డిపాజిట్లు కూడా రాలేదు పులివెందుల్లో. ఈ మచ్చల పులి మాట్లాడిద్ది ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల గురించి. సిగ్గుచేటు కదా. ఆయనకు అర్థం కావాలి. అంటే మేము తప్పుగా మాట్లాడుతున్నాము, మేము అబద్ధాలు చెప్తున్నాము, కూటమి ప్రభుత్వం. ఇప్పుడు వాళ్ళ పార్టీ నుంచి వెళ్ళిన అవంతి శ్రీనివాస్ గారు ప్రెస్ మీట్ ఒకసారి వింటే
ఆయన రాజీనామా చేసి చాలా రోజులు అవుతుంది, ఇప్పుడు దాదాపుగా నెలలు. మరి ఆయన ఎందుకు రాజీనామా చేశాడంటే జగన్మోహన్ రెడ్డి ఇట్లా అబద్ధాల ప్రెస్ మీట్లు పెట్టమన్నాడని ఆయన వెళ్ళిపోయాడు. కూటమి ప్రభుత్వం వచ్చి 4 రోజులు కూడా అవ్వట్లేదు, 2 నెలలు కూడా అవ్వట్లేదు. ఇప్పుడు మీరు ప్రెస్ మీట్ పెట్టమంటే ఒకసారి పాత వీడియోలు 2019-24 మధ్య జరిగిన అసెంబ్లీ సమావేశాలు ఒక్కసారి వేసుకొని చూడండి వీడియోస్. 23 మంది ఉండి 151కి ఏ విధంగా సమాధానం చెప్పారు, 22 మంది హౌస్ నుంచి బయటికి పంపించినా కూడా 151 వర్సెస్ 1 నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఉన్నారు తెలుస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాళ్ళకు ఒక టైం పీరియడ్ ఇవ్వకుండా అసలు రాష్ట్రం అంతా వీళ్ళేమో చిందరబదర చేసేశారు, కుక్కలు చింపిన విస్తరి చేసేశారు, ఎంతమంది జీవితాలు చిదిమేశారు, నాశనం చేసేశారు. రప్ప 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 అనేది 2019లోనే స్టార్ట్ చేశారు. ఈ రోజు కొత్తగా వీళ్ళు డైలాగులతో చెప్తున్నారు కానీ ఆ రోజు చేసి చూపించారు. మరి దానికి ఎన్ని తీర్చిదిద్దుకుంటూ రావాలి కూటమి ప్రభుత్వం? అవంతి శ్రీనివాస్ గారు అదే అడిగి జగన్మోహన్ రెడ్డిని చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పి రిజైన్ చేసి వెళ్ళిపోయాడు. మరి వీళ్ళ అవినీతి అంతా వాళ్ళ పార్టీ నేతలు ఎంతమంది వెళ్ళిపోయారో వాళ్ళే చెప్తారు. వాళ్ళు ఏ పార్టీలో కూడా చేరలేదు, వాళ్ళు ప్రశాంతంగా వాళ్ళ జీవితాన్ని వాళ్ళు కొనసాగిస్తున్నారు. కాబట్టి నిజంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో నిజంగా సిబిఎన్ గారు ఆంధ్ర రాష్ట్రానికి అండగా ఉన్నారు. ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు, కేంద్రం నుంచి మోడీ గారు అందరి అండదండలతోటి రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తారు. ఇట్లాంటి మొరిగే వాటికి గ్రామ సింహాలకి సరైన సమాధానం అతి త్వరలోనే దొరుకుతుంది. ఓకే మేడం, నమస్తే.